అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది జీవితంలో ఎంత శోధన అంటే, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమించామో వారే ఈరోజు మన దుఃఖానికి కారణమయ్యారు కదా. కొంతమంది అంటారు, అన్న నా భర్తను చాలా ప్రేమించాను, ఈరోజు నా భర్తే నన్ను గాయపరుస్తున్నాడు. నా పిల్లల్ని చాలా ప్రేమించాను, నా పిల్లలే నన్ను గాయపరుస్తున్నారు. కుటుంబ పరిస్థితులు అయిపోద్దని కల్లో కూడా ఊహించలేదు. నా రక్త సంబంధులు ఉన్నారన్న, మా అన్న మా చెల్లి వేళ్ళే నన్ను ఆస్తి కోసం మోసం చేశారన్న, తట్టుకోలేకపోతున్నాను. నా దగ్గర ఉన్నది కూడా లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టులో కేసు వేశారు. చిన్నప్పుడు కలిసే పెరిగాం, కానీ ఇప్పుడు మా బాధలు ఎట్లయిపోయాయంటే ముఖముఖాలు చూసుకుంటున్న ఆ ప్రేమ ఆప్యాయతలు కనిపించట్లేదని ఈ ప్రస్తుత దినాల్లో ఇలాంటి వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి. కానీ మీరు కంగారు పడకండి. కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు, అపాయం వెనకాల దేవుడు ఉపాయాన్ని దాచుంచాడు. ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే ఎంతోమంది మనల్ని గాయపరచాలని, మన పరువు తీయాలని, మన కుటుంబం అంతా కన్నీటి పర్యాల్లో మునిగిపోవాలని కోరుకుంటున్నవారు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉండొచ్చు. మీ ఇంట్లో వారే ఉండొచ్చు కూడా. కానీ కంగారు పడకండి. వారు ఎంతైతే కీడు మీకు తలపెడుతున్నారో వారి కళ్ళ ముందర దేవుడు అంత ఉన్నతమైన శిఖరాలు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు నేను పరిచర్య ఎంత బలంగా చేయడం గల కారణమేంటో తెలుసా? నా ముందర వినపడిన హేళన మాటలే. అనేక మంది వేలెత్తి నన్ను దూషించిన మాటలే ఈరోజు నన్ను ఒక బలమైన సేవకుడిగా మార్చడానికి దేవుడు వాటిని వాడుకున్నాడు. వాస్తవానికి ఒక మాట మీతో పంచుకుంటాను. ఆదికాండము 50వ అధ్యాయము 20వ మాట మనం చదవగలిగితే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఏసేబు వారి అన్నలతో మాట్లాడుతున్న మాట, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుకరంగా మార్చాడు. ఈరోజు ఎంతమంది అయితే మిమ్మల్ని గాయపరుస్తున్నారో, ఎంతమంది అయితే మిమ్మల్ని వేలెత్తి చూపుతున్నారో, ఎంతమంది అయితే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, వారందరి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి వారు అనుకోవచ్చు, మిమ్మల్ని గాయపరుస్తున్నాం, మీకోసం చెడు ప్రచారాలు చేస్తున్నాం, మిమ్మల్ని దూషిస్తున్నాం, మీకోసం తప్పుడుగా మాట్లాడుతున్నాం, మీ కుటుంబం 2 ముక్కలుగా చీలుస్తున్నాం అని వారు హృదయంలో అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని ప్రభువుకి ఇంకా దగ్గర చేస్తున్నారన్న సంగతి వారికి తెలీదు. ప్రియ సంగమం, మీరు ధైర్యంగా ఉండండి. వారు ఎంతైతే బలమైన రాయి మీ మీద విసురుతున్నారో అంత బలమైన కోటను మీరు కట్టుకోవడానికి నా ప్రభు కృప చూపిస్తాడు. అందరూ ఏసేబుని ఏమన్నా తెలుసా? అదిగో కలలుగానే వాడు వస్తున్నాడు అన్నారు. కానీ ఏసేబు స్థితి ఎలా అయిపోయిందో తెలుసా? వీరు కలలో కూడా ఊహించలేని ఉన్నతమైన స్థితికి దేవుడు ఎక్కిస్తూ వచ్చాడు. అందుకే నేను అంటాను, కీడు వెనకాల దేవుడు మేలు దాచాడు, అపాయం వెనకాల దేవుడు ఉపాయాన్ని దాచాడు. నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకుని పరిచర్యకు వచ్చానో నా చుట్టూ వినబడిన మాటలేంటి తెలుసా? వీళ్ళు చేయలేరండి పరిచర్య, ఈ అబ్బాయిని దేవుడు వాడుకోడండి, అయిపోయింది, తన బ్రతుకు అయిపోయిందని నాకు డెడ్ లైన్ పెట్టారు. నేను మహా అయితే బ్రతికితే 6 నెలలు కానీ సంవత్సరం మాత్రమే బ్రతుకుతానన్నారు. ఎందుకంటే నాకు వచ్చిన క్యాన్సర్కి మందు లేదు. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా? దేవుడు అంచెలంచెలుగా మెట్టుకు మెట్టు దేవుడు ఎక్కిస్తూ వచ్చాడు. ఆ క్యాన్సర్ అనే మరణకరమైన రోగమును నాకు ఆశీర్వాదకరంగా, నాకు మేలుకరంగా మార్చడమే కాదు, ఒక సేవకుడిగా ప్రభు నన్ను రూపొందించారు. అదే ధైర్యంతో అంటున్నాను, మీ బ్రతుకులో కీడు జరుగుతుంది కదా, కానీ కంగారు పడకండి. దాని వెనకాల గొప్ప మేలును ఆశీర్వాదాన్ని నా ప్రభు దాచించాడు. మిమ్మల్ని గాయపరుస్తున్న వారు, మీ కన్నీటికి కారణమైన వారి కళ్ళ ముందరే నా ప్రభు మిమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.